డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుందాం. టీఆర్ఎస్ నేత దూగుంట్ల నరేష్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. టీజేఎస్ నేత రమేష్ ముదిరాజ్ గారు ఉన్నారు. బీజేపీ నేత డాక్టర్ శ్రీనివాస్ సోలంకి గారు ఉన్నారు. మనకి ఇవాళ ప్రధానంగా చూసుకుంటే ఇవాళ శ్రీరామనవమి తెలుగు ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా మరొక పండుగ ఇవాళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు. మొత్తంగా మనం స్టార్ట్ చేసే ముందు నరేష్ గారు, 2 ముఖ్యమైన అకేషన్స్, దాని సందర్భంగా మీరేం చెప్తారు? ఈరోజు మనం ఎప్పుడు చెప్పుకున్నా కూడా శ్రీరామరాజ్యం వరదిల్లినట్టుగా, శ్రీరామరాజ్యం చేసినట్టుగా రాముడి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాము. అటువంటి శ్రీరామనవమి తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆనాడు అంటే మనం అప్పుడు ఎప్పుడు అంటుంటే వినడమే తప్ప ఈరోజు తెలంగాణలో కూడా అదే రకంగా రామరాజ్యం నడుస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ తర్వాత అంబేద్కర్ గారి జయంతి, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి జయంతి కూడా అదే రకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్ న్యూస్ ప్రేక్షకులు, అదేవిధంగా ఉన్న టీంకు, తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైట్, రామ్మోహన్ గారు. అప్పుడు త్రేతాయుగంలో అందరికీ తెలిసినట్టు ఏంటంటే ధర్మం అంతటా కూడా ఖచ్చితంగా కనిపించే జనాలలో ఉన్నటువంటి విషయం ప్రస్ఫుటిల్లింది అని అంటాం కదా. అట్లనే ఈరోజు కూడా ఆ ధర్మంలో కొంచెమన్నా, మొత్తం అనేది ఎట్టి పరిస్థితి లేదు ఇక్కడ, కానీ కొంచెమన్నా కనీసం ఒక ధర్మం అనేది ఉంది. ఆ ధర్మం పట్ల మనం ఉండాలి. అట్లనే ఒక రాజధర్మం లెక్కనే మనం అందరినీ కూడా పరిపాలించాలి అనేటటువంటిది అక్కడ నుంచి మనం స్ఫూర్తి తీసుకొని ఆ భగవంతుడి మీద అదే భక్తితోటి వారు చెప్పినటువంటి ఆ సన్మార్గంలో మనం నడిచేటటువంటి దిశగా పోవాలని చెప్పేసి రాజ్ న్యూస్కి, అలాగే ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి ఆయన విజన్ ఏదైతే ఉండనో, పేదవారికైనా, అట్టడుగున వారికైనా, లేకపోతే పెద్దవారికైనా ఒక సమానంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో ఆయన చేసినటువంటి అపారమైనటువంటి కృషిని దాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడలలో నడవాలని చెప్పి కోరుకుంటూ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. రైట్, రమేష్. ఈరోజు శ్రీరామనవమి అందరికీ, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఆ రోజు రాముడు అనే తను ధర్మం వైపు పాలన చేస్తూ న్యాయబద్ధంగా ప్రజలందరినీ మంచిగా తన యొక్క పాలనతోటి చేసినటువంటి సందర్భం. మరియు ఈరోజు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ జయంతి, 128వ జయంతి. రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. దురదృష్టం ఏంటంటే గతంలో ప్రభుత్వం 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మరవడమే కాకుండా ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని పంజాగుట్ట సర్కిల్లో నిన్న జిహెచ్ఎంసి అధికారుల చేత దాన్ని మొత్తం గుణపలతో తవ్వి తీసుకుపోయి డంప్యార్డ్లా అట్లా వేయడం చాలా ఈరోజు బాధ కలిగించిన సందర్భం. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి మరొకసారి శుభాకాంక్షలు. డాక్టర్ శ్రీనివాస్ గారు. నేడు సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం నాడు రాముడు చూపించినటువంటి మార్గం. ఆ మార్గాన్ని ఈరోజు పక్కదారి పడుతున్నటువంటి సందర్భంలో మరొకసారి అందరం కూడా శ్రీరాముడి యొక్క స్ఫూర్తితోటి రామరాజ్యము, ఏకపత్ని వ్రతుడు, తండ్రి చెప్పిన మాటకు ఎదురు చెప్పకపోవడం అనేటువంటి ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ సమాజం కూడా అదే దిశగా నడిస్తే మన బాగుంటుందనేది ఒకటి. రెండవది, కనీసం ప్రజలు ఏమాత్రము రాముడి అడుగుజాడల్లో నడుస్తారనేది దాన్ని ఒక ఎంతకు దాన్ని పరిమితం చేసినా కనీసం ప్రభుత్వ యంత్రాంగం అన్నా కనీసం ఆ యొక్క స్ఫూర్తిని ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను సన్మార్గంలోకి తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రజలకు ఈ ప్రభుత్వ ఫలాలు అనేటివి అందాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం అన్న తీసుకోవాలి. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇక్కడ రామరాజ్యం నడుస్తుందని మిత్రుడు చెప్తున్నాడు, కానీ ఇక్కడ నడుస్తున్నదంతా కూడా రావణ రాజ్యం నడుస్తుంది. ఈ రావణ రాజ్యాన్ని కుకటి వేళ్లతోటి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తూ రాజ్ న్యూస్ సిబ్బందికి, యాజమాన్యానికి, మీకు, మా మిత్రులకు, యావత్ హిందూ సమాజానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే మనం చెప్పుకుంటుంటామో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఫలంగానే ఈరోజు మనం ఏ వేదికలనైనా కూడా ఈరోజు ఎక్కేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అన్నిటికీ మించి మాలాంటి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలు ఈరోజు ఈ స్టేజ్ల మీదకి వస్తున్నారంటే అది అంబేద్కర్ గారి యొక్క చలవనే. అటువంటి చలవను అవకాశంగా తీసుకొని ఈరోజు మరింత ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.
మిత్రుడు రమేష్ గారు చెప్పినట్టుగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతి ఏదైతే ఉందో దాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా దళితుల్ని అన్యాయం చేసిండు అనేటువంటిది కనీసం ఈ సందర్భంగానైనా దళిత సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. రైట్. ఏది ఏమైనా రాముని అడుగుజాడల్లో నడుస్తూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజలు ముందుకు సాగితే కొన్నైనా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం. ఏదేమైనా మరికొంత ఇన్ఫర్మేషన్ ఈరోజున వార్తల్లో డిస్కషన్లోకి వెళ్ళాలంటే ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో సమస్యలు వస్తే ఎవరిని ఆశ్రయించాలి అని చెప్పానంటే ముఖ్యమంత్రిని మంత్రులను కలిసే అవకాశం లేదు, లేకపోతే ఎమ్మెల్యేలను కలిసిన పనులు అవ్వవు అని చెప్పి అనుకుంటున్నారో ఏంటో కానీ డైరెక్ట్గా స్వామిని కలుస్తున్నారు. ఇవాళ ఏదైతే విఆర్ఓలు రెవెన్యూ సంబంధించిన సమస్య వచ్చిందో రెవెన్యూ సమస్యను ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించిన విఆర్ఓలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకకపోవడంతో చిన్నజీఆర్ స్వామిని కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. ఈ రెవెన్యూ శాఖను రద్దు చేస్తానంటున్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆపాలంటూ ఆయన్ని వేడుకున్న పరిస్థితి. అయితే విఆర్ఓ ఉద్యోగ సంఘాల నేతలు నిన్న చెప్పిన లెక్క ప్రకారం ఆయన చిన్నజీఆర్ స్వామి వారికి అభయం ఇచ్చారు. అంత ఈజీగా మీ శాఖ ఏమీ రద్దు కాదు అని చెప్పి అభయం ఇచ్చారు. మరి నిజంగా చిన్నజీఆర్ స్వామి వల్ల వారికి ఏమైనా మంచి జరగబోతుందా అన్న విషయంలో డిస్కషన్లోకి వెళ్దాం. ఈ ప్రధానంగా రామ్మోహన్ రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు? నిజాలు కనిపిస్తున్నాయి, వాస్తవాలు మన కంటి ముంగడ నడుస్తున్నాయి. ఎప్పుడైనా ప్రజలకి సమస్యలు వస్తే అధికారుల దగ్గర చెప్పుకుంటారు, ఆ అధికారులకే సమస్యలు వస్తే ఉన్నతాధికారులకు చెప్పుకుంటారు, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటారు. ఇది రాజ్యాంగం. కానీ ఇక్కడ ప్రజలకు సమస్యలు వచ్చినా వినేటోడు లేడు, అధికారులకు సమస్యలు వచ్చినా వినేటోడు లేదు, ఉన్నతాధికారులకు సమస్యలు వచ్చినా వినేటోడు. మరి ఏడికి పోతారు? సో ఆ రాజుగారు ఎవరైతే ఎవరో ఆ రాజుగారిది ఎవరైతే దగ్గర అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో ఆయనని అంటి పెట్టుకొని పోతారనమాట. సో ఈ బైపాస్ రోడ్ వేసుకొని డైరెక్ట్ బాబాల కాడికి పోతుంది. ఇక ఎందుకు అని అంటే ఈడ ఆడ చెప్తే అప్లికేషన్లో పనిచేయవు. అదే బాబా గారి దగ్గరికి చూస్తే ఇట్లా పెట్టి చెప్తాడు కాబట్టి నువ్వు ఇట్లా చేస్తేనే నీకు మంచిగా అవుతుంది అంటే అట్లకించి పని అవుతుంది అని చెప్పి ఈ రూట్ ఎంచుకుంటారు. అది వాస్తవం కూడా కనిపిస్తుంది కదా. ఎందుకనంటే మన పరిపాలన సరిగ్గా లేనప్పుడు మనని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వ్యక్తి దగ్గరికి కనీసం వీళ్ళన పోయి చేసుకుంటే మాకు జరగాల్సినటువంటి న్యాయం జరుగుతుందేమో అన్నటువంటిది. అంటే ఎంత విచ్ఛిన్నం అయిపోయిన సంస్థలు ఈరోజు అని అంటే ఆఖరికి అంటే ఆ హౌ ఆర్ దే కన్సర్న్డ్ విత్ దిస్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్? నేనేమంటున్నా, బాబాలకి రాజకీయాలకి రాజకీయ నాయకులకి అడ్మినిస్ట్రేటివ్ విభాగాలకి ఎట్లా సంబంధం? కానీ కంటికి కనిపించినట్టు పోతుండ్రు కదా. అని అంటే మన ముఖ్యమంత్రి గారికి సాష్టాంగ నమస్కారం ఎవరు కాడ పెడతారు అంటే పలానా వ్యక్తి కాడ పెడతారు. ఆ వ్యక్తి కాడికి దగ్గరకు పోయి ఇట్లా పెట్టి చెప్పిండు అని అంటే ఆయన ఖచ్చితంగా పనిచేస్తారు. కాబట్టి అయ్యా స్వామి మాకు ఈ పని చేయండి దయచేసి అని చెప్పి వీళ్ళు కూడా పోయి దండాలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర పరిపాలన అనేది ఈరోజు యంత్రాంగం మీదనో లేకపోతే రాజకీయ నాయకుల మీదనో లేకుండా ఈరోజు అంటే ఒక బాబాల మీద సన్యాసుల చేతుల మీద నడుస్తున్నటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా ఎంకరేజ్ చేసేటటువంటి అంశం కాదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని చూసి దీన్ని వ్యతిరేకించవలసిందిగా కూడా మేము కోరుకుంటా ఉన్నాం. రమేష్ ముదిరాజ్ గారు, ఈరోజు ఒక స్కూల్కు హెడ్ మాస్టర్ వస్తే స్కూల్ బాగుపడుతుంది. సచివాలయానికి రాకుండా ఈరోజు పరిపాలన చేస్తూ మొత్తము అవినీతిమయమైందనే ఉద్దేశం మాట్లాడుతున్న సందర్భం ప్రక్షాళన చేస్తా ఈ అవినీతి చేస్తారు కాబట్టి మొత్తం అని చెప్పిండు. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సిరిసిల్లలో ఒక అధికారి లంచం తీసుకుందని బహిరంగంగా మీ ద్వారా పేపర్ల ద్వారా చూసినటువంటి సందర్భం. అదేవిధంగా ఈరోజు పరిషత్ ఎన్నికలు వచ్చేసరికి మొత్తం ఇవన్నీ పరిషత్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇతను మాట్లాడుతున్న సందర్భం. పరిషత్ ఎన్నికలకు అసలు ఎన్ని నిధులు కేటాయించారు, సెంట్రల్ నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, మీరు ఎంతవరకు అభివృద్ధి చేసారు? గతంలో గ్రామజ్యోతి, మన ప్రణాళిక, గంగదేవిపల్లి పోయినటువంటి సందర్భం కేసీఆర్ గారు ప్రజలందరూ గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి కోసం 10 కోట్లు విడుదల చేసినటువంటి సందర్భం. అక్కడ డబుల్ బెడ్రూమ్లు మరియు అక్కడ ఎంతవరకు అభివృద్ధి జరిగిందని ఒక్కసారి మీ ద్వారానే వెళ్ళి మనం ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ చూస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ శాఖ అధికారులు మొన్నటికి మొన్న ఒక రైతుతోటి ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఒక రైతుతో సామాన్య రైతుతోటి సామాజిక మాధ్యమాలలో తనకు ఇబ్బంది అయిందని మాట్లాడిండు ఫోన్ చేసి. మొత్తం అవినీతిమయమవుతుందని ఫోన్లో మాట్లాడినటువంటి సందర్భం. అంటే 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన ప్రగతి భవన్లో మంచి ఒక భవనం కట్టుకొని రాజమాల్లాగా నువ్వు 300 కోట్లు వెచ్చించి ప్రజాధనాన్ని వెచ్చించి ప్రగతి భవన్లో పడుకుంటే పరిపాలన ఏడికిలు కొనసాగుతుందండి. స్వామీజీని కలవడము ఈ రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు దాని మీద
ఇప్పుడు స్వామీజీని కలవడం అంటే మొత్తం స్వామీజీలు పరిపాలన చేస్తాడు. ఏమనంటే బోనాలు అంటాడు, యజ్ఞాలు అంటాడు, మొత్తం ఇవన్నప్పుడు అధికారికులకు గలుద్దామంటే అధికారులు అక్కడ వాస్తవానికి శాఖలు పనిచేయడం లేదు. ఏ మంత్రి కూడా అక్కడికి వచ్చినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం లేదు. మరి ఎవరిని వేడుకుంటారు ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు భజన మండలి, ఏ భజన మండలి అయితే ఉంటుందో కేసీఆర్కి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తానన్నా మా సమస్యలు పరిష్కారం అయితే ఏమని వాళ్ళు వేడుకుంటారు. మొన్నటికి మొన్న ఇదే సందర్భంలో ఒక ఆలోచన చేస్తే గ్రూప్ 2 రిజల్ట్ సంబంధించిన విద్యార్థులు మమ్మల్ని చనిపోనియండి, మాకు ఉద్యోగాలు లేవు అని హెచ్ఆర్సీకి వెళ్ళినటువంటి సందర్భం. అంటే రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్ గారు సచివాలయానికి రాకుండా పరిపాలన కొనసాగిస్తారు కాబట్టి ఈ విధంగా పరిణామాలు వచ్చినాయని నా యొక్క అభిప్రాయం. శ్రీనివాస్ గారు, వాస్తవంగా రమేష్ గారు చెప్పిన దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి, ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి అధికారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అధికార యంత్రాంగానికి కావచ్చు అందుబాటులో ఉండాలి. దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే శ్రీరామనవమి రోజు ఈరోజు స్వామీజీల మీద వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే స్వామీజీలు అనేటువంటి వాళ్ళు ఈ సమాజం కోసం పనిచేయాలి, లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల యొక్క రూపుమాపడం కోసం పనిచేయాలి, చైతన్యవంతులను చేయడం కోసం పనిచేయాలి. కానీ రాజకీయాలకు స్వామీజీలకు సంబంధం ఏంటిది? స్వామీజీలు అంటేనే సన్యాసులు, సన్యాసులు అంటేనే అన్నింటినీ త్యజించిన వాళ్ళు సన్యాసులు అవుతారు. మీరు నేను సన్యాసులం కాలేం. మనం వాళ్ళు అన్నిటినీ త్యజిస్తారు కాబట్టి వాళ్ళకు ఆ రకమైనటువంటి పీఠము, ఆ స్థానం అనేది ఉంది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంది? ఉద్యోగులు వెళ్ళి స్వామీజీని గెలవడం అంటే అది ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో 2 ఉన్నాయి. నిజంగా కూడా అది హర్షించదగ్గ విషయం కాదు. కాకపోతే ముఖ్యమంత్రి స్వయంగా అందుబాటులో లేనప్పుడు, తన యొక్క ఫామ్ హౌస్ నుండి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తున్నప్పుడు, ప్రగతి భవన్ నుండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇదైతే సరైనటువంటి పరిస్థితి, సరైనటువంటి మార్గం కాదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా చూసినట్లయితే నిజంగా ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాలుగా ఎవరికైనా అందుబాటులో ఉన్నారా? ఎవరికి లేరు. గతంలో మనం చూసినాం, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు కూడా ఒక స్వామీజీ ఉండేవారు, మీకు బాగా తెలిసి ఉంటుంది. ఆ స్వామీజీ అందరూ కూడా ఈరోజు వెళ్ళినట్టే అందరూ ఏ సమస్య ఉన్నా పివి నరసింహారావు గారు కలవట్లేదంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. లేకపోతే కొంతమంది కుటుంబ వ్యవస్థ, కుటుంబ పార్టీ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎవరైతే ఆ ఎమ్మెల్యేనో, ఆ ముఖ్యమంత్రో ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్యల దగ్గరికి, వాళ్ళ చెల్లెళ్ళ దగ్గరికి, ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో, వాళ్ళకు చాలా ఆత్మీయులుగా ఉంటారో, ఆప్తులుగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తున్నటువంటి సందర్భాలను చూస్తుంటాం మనం. కానీ ఇంతటి దౌర్భాగ్యక్రమం ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆయన కలువమని చెప్పారా, నేను పైరవీ చేస్తానని చెప్పి చెప్పారా కూడా తెలియదు మనకు. అక్కడ ఈ ఉద్యోగులు వెళ్ళి వచ్చి సెక్రటరియట్లో మీడియాతో మాట్లాడుతూ మేము స్వామీజీని కలిసినాము, స్వామీజీ ద్వారా సీఎం గారికి చెప్పమన్నాము, ఎందుకంటే సీఎం గారు అపాయింట్మెంట్ దొరకట్లేదు అని అన్నాడు. అందుకే మనం దాని మీదే డిస్కస్ చేస్తున్నాం. బలరాం గారు, ఆయన స్వామీజీ గారు అట్లా చెప్పారా లేదా అనేది మనకు తెలియదు. స్వామీజీ గారు ఏం చెప్పారు? మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తానని చేస్తానన్నా, లేకపోతే నాకున్నటువంటి శక్తితోటి చూమంతారని మీ సమస్యలను నేనే పరిష్కారం చేస్తానా అనేది ఇక్కడ ఇష్యూ కాదు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన, జరిగినటువంటి విషయాలు ఏవైతేనో అసలు ఇది ప్రస్తావన ఆయన దగ్గరికి పోవడమే ఇష్యూ ఇక్కడ. అది సమస్య కదా. ನೀವು అందుబాటులో లేనప్పుడు ఆయన దగ్గరికి పోవడం సమస్య అయింది. కానీ ఆయన ఏం చెప్పిండు, స్వామీజీ ఏం చెప్పిండు, వీళ్ళ సమస్యల పరిష్కారం అవుతాయా కావా అనేది తర్వాత తదుపరి విషయం. అది కానీ ప్రభుత్వ యంత్రాంగము, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడం అనేది ఈ రోజు చర్చాంశమైనటువంటి విషయం కదా. బలరాం గారు, ఇక్కడ బీజేపీ వైఖరి ఎలా ఉందంటే దయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉంది. స్వామీజీలకు రాజకీయాలతో ఏం పని అని మాట్లాడుతున్న మా మిత్రుడు. డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మీ స్టార్ కంపెనీర్ ఎవరు? పరిపూర్ణానంద స్వామి. అతను రాజకీయాలకు ఏం తీసుకొచ్చారు? రాజకీయ స్టార్ కంపెనీ పెట్టి బీజేపీ తరఫున యాత్రలు చేపించి, రోడ్ షోలు చేపించి మీరు ఓట్లు అడగలేదా మీరు? తర్వాత ఈరోజు నేను అడుగుతున్నా, ఈ రోజు మీ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి ఒకటి సార్, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు కావాలని స్వామీజీ డిసైడ్ చేస్తారు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు కావాలని డిసైడ్ చేస్తారు, పార్టీ అధ్యక్షుడు ఎవరు కావాలని డిసైడ్ చేస్తారు. అలాంటి మీరు మళ్ళీ స్వామీజీలకు రాజకీయాలు ఏం పని అనే మాట మాట్లాడుతున్నారు. దయచేసి మిత్రమా అది చూడ ఒకసారి. వారికి అనివార్యంగా వేరే ఎవరిని కలిసినా పనవదు అనుకొని స్వామీజీని కలిశారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు స్వామీజీని కలవడం అంటే అక్కడ సందర్భం ఏంటి? రెవెన్యూలకు అసలు యాక్చువల్ ఒకటి సార్ నేను ఎప్పుడు చెప్తున్నాను, రెవెన్యూలో మార్పులు చేయబడతా అయిన తర్వాత వీఆర్ఓలు తీసేస్తాను ఎవరైనా చెప్పారా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిన ఇంతవరకు కూడా వీఆర్ఓలు అపాయింట్ అయిన తర్వాత వాళ్ళని ఎట్లా పక్కన పెడతారండి? ఒక్క నిమిషం అండి. ప్రజల సంక్షేమం కోసం వీళ్ళం చేసే క్రమంలో చేస్తాము, మేము ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాము. ప్రజల సంక్షేమం అంటే
ఇక్కడ రెవెన్యూలో కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, ఎక్కడ అవినీతి లేకుండా ఉండాలంటే ఏ శాఖలు విలీనం చేయాలి, ఏ అధికారులు ఎవరికి ఏం చేయాలి, కలెక్టర్ స్థాయిలో ఎవరికి ఇవ్వాలి, ఏం ఇవ్వాలని చెప్పేసి చర్చ జరుగుతున్నాయి. అది ఏం ఎప్పుడైనా మీటింగ్ తీసుకొని ఒక నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే నిర్ణయం తీసుకోకముందు మంచి మంచి కార్యక్రమాలు ఇప్పుడు మాట చెప్పే టైం ఇవ్వండి. మీరు ఊరికే అట్లా మాట్లాడితే మీరు నేనేమంటున్నా సార్, ఇక్కడ ప్రజల అధికారులు కానివ్వండి, ఎక్కడ ఏ శాఖలకు ఏం చేయాలి అంటే మొత్తం చేసేది ఎవరి కోసం? అది ఏమైనా కేసీఆర్ కోసమా, కేసీఆర్ మా పార్టీ కోసమా, లేదా వాళ్ళ కోసమా? కేవలం రైతాంగానికి ఉపయోగపడే విధంగా రైతులు రోజు వెళ్ళి, గతంలో రైతులు అర్ధరాత్రులు వెళ్ళేసి మోటార్లు పెట్టుకుంటుంటే కరెంట్ షాకులు బట్టి పాములు తేలు గర్చి చనిపోయిన సందర్భాలు, రైతులకు ఎటువంటి లేకుండా ఈ రోజు 24 గంటలు దేశంలో ఇస్తున్నారంటే రెవెన్యూ ఉద్యోగులు పదే పదే ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏమైనా సమస్యలు ఉంటే మాతో మాట్లాడండి, తప్పులుంటే సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళతో ఎవరితో మాట్లాడకుండా, వారికి ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, ఒక ఎమ్మెల్యే మాట్లాడు, మంత్రి మాట్లాడు, ఒక సీఎం గారు మాట్లాడరు, ఒక చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పోతే పని అవుతుంది, ఆల్రెడీ ఆయన కూడా కలిసిండ్రు, ఏమి చేయకపోతే వాళ్ళకి వేరే గత్యంతరమే ఉంది. చివరికి ఆయన దగ్గరికి పోయి చెప్పుకున్నారు. అంటే వాళ్ళు ఆయన స్వామీజీ చేస్తానడా లేదో మనకు తెలియదు, కానీ తప్పలేదు వాళ్ళకు. వాళ్ళు పోయి అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో అని. ప్రభుత్వము ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే గతంలో పార్టీల మాదిరిగా స్కాములు చేయాలంటే అధికారులతో సంప్రదించాల్సిన అవసరం లేదు, కానీ స్కీములు మాత్రం కంపల్సరీ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చెప్పొచ్చు కాక, వాళ్ళు చాలా చెప్పొచ్చు, కానీ దానికి సంబంధించి స్వామీజీ గురించి మాట్లాడతాము. సమాఖ్యాంధ్ర ప్రదేశ్ ఉన్నప్పుడు చరిత్ర తెలుసుకో. 2004లో 56 పోటీ చేస్తే 26 గెలిచి 9 మంది అసెంబ్లీ బయటకు వచ్చినటువంటి చరిత్ర. తెలంగాణ ఉద్యమంలో కార్పొరేట్ ఎలక్షన్లు పోటీ చేయకుండా ఉపసంహరించుకున్నారు. మీరు ఇట్లా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు, మీరు అట్లా మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పబ్లిక్ ఏది అర్థం కాదు. మీరు స్ట్రైట్ గా ఈ పాయింట్ మీద ఒక మాట ఏం చెప్పండి. ఇప్పుడు నీ రెవెన్యూ గురించి మాట్లాడుతున్నా, అధికారుల గురించి మాట్లాడుతున్నా, మేము తెలంగాణ రాష్ట్రంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా కొన్ని కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు తీసుకుంటాము. ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం రైతులు రోజువారీగా వెళ్లి ఇబ్బంది పడే విధంగా ఉండదని చెప్పేసి మేము తీసుకుంటుంటే దాన్ని ఆహ్వానించాలి. రేపు రాబోయే రోజుల్లో ఏడాది ఊళ్ళకి రానియరు చెప్పేసి ఆయన ఆ రకంగా. రామ్మోహన్ రెడ్డి గారు ఫైనల్ ఏం చెప్తారు ఈ దాని మీద? ఫైనల్ కామెంట్ ఏం చెప్తారు? ఇదంతా అర్ధరహితమైనటువంటి చర్చలకు ముందుకు పోతుంది. మీరు సీరియస్గా ఒకటే అడిగారు, స్వామీజీలను ఎందుకు కలిసిరంటే ఆ సమాధానం చెప్ప చుట్టంతది పావుకథ చెప్తారు వీళ్ళు. ఆడ శాఖలను విలీనం చేస్తే ఇప్పుడు ఒకవేళ అవినీతి జరిగింది అనుకోరు, మీ పాలన అవినీతి జరిగింది, ఎంతమంది అధికారుల మీద యాక్షన్ తీసుకున్నావు? ఒకవేళ యాక్షన్ తీసుకున్నాక కూడా ఇట్లనే కంటిన్యూ అవుతుంది అంటే దీనికి పరిష్కారం అవుతుందా? శాఖల విలీనంతో ఏమైనా పరిష్కారం వస్తుందా? మీ యొక్క స్టాండ్ ఏంటిది అంటే మీకు ఒక ఫస్ట్ క్లారిటీ లేదు. మీకు ఎంతసేపు ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్లది వాళ్ళకి అధికారం ఇస్తున్నాడు, ఐఏఎస్లో ఆల్రెడీ అధికారం ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఎవరెవరు శాఖలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఎవరు అడ్మినిస్ట్రేటివ్ కి ఎవరికి అధికారం ఇస్తారు? క్లారిటీ ఏంటిది? ఒకటే లైన్ లో ఒకటి చెప్తా. ఈ రోజు ఏదేమైనా ప్రజలను ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లకు తీసుకొని పోవాలి. అధికారుల చేతులకి ఉన్న అధికారాలు గుంజుకోవాలి, ఉన్న ఉద్యోగాలని పీకాలి. లాస్ట్ కి వస్తే ఏంటంటే ఏకచక్రాధిపత్యం రాష్ట్రంలో చేయాలి. ఈ యొక్క సిద్ధాంతం మీద మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఎంపీ రిజల్ట్స్ రాకముందు ఈ రిజల్ట్స్ రాకముందే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక చర్చను బయటకు తీసుకొస్తాడు కేసీఆర్ ఎప్పుడైనా. ఆ చర్చలో ప్రతిపక్షాలన్నీ మునిగిపోతాయి. కాబట్టి అదే విధంగా దానిలోపే ఎలక్షన్లన్నీ కంప్లీట్ చేస్తారు. ఈ రోజు సూటిగా ఒకటే సమాధానం నరేష్ గారు ఏం చెప్పాలి, స్వామీజీలను కలవాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? అదే విధంగా ఒక్క నిమిషం
ఈరోజు ఐఏఎస్లు వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసి తన తెలివితోటి తను దేశం మొత్తం రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసి వస్తారు. పేరు మార్చేస్తా, ఒక పేరు మార్చేటప్పుడు మంచి మంచి కార్యక్రమాలు తలపెట్టేటప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టేటప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. నువ్వే రాజువు, నువ్వే మంత్రి, మీరే చేస్తామంటే ఇక్కడ పరిపాలన లేదా? ఇక్కడ 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి ఉంది కదా, ఒక నిర్ణయం తీసుకుంటేప్పుడు అతని కింద 6గురిని పెడతాడట. దేనికండి? ఒక మంత్రి లేడా? ఇక్కడ మంత్రి లేకుండానే సమావేశాలు జరుపుతుంటారు. అదే విధంగా దేనికండి ఇదంతా? ఎందుకు మీరు సచివాలయానికి ఎందుకు వస్తలేరు? రాష్ట్రం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 2 నెలల తర్వాత మంత్రి మండలి ఏర్పాటు చేస్తావు. ఓకే 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 రైట్. శ్రీనివాస్ గారు మీరు ఫైనల్ కామెంట్ ఏం చెప్తారు దీని మీద? దానికంటే ముందు మిత్రుడు మా బీజేపీ మీద ఏదో విమర్శలు చేశాడు. వీళ్ళకు రాజకీయాలకు దీనికి ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి సన్నని గీత ఏదైతే ఉందో వీళ్ళు అర్థం చేసుకోవాలి. వీళ్ళకు అది అర్థం కాదు, ఎందుకంటే ఆ ధర్మాన్ని మేము పాటిస్తున్నాం కాబట్టి మేము అర్థం చేసుకున్నాం. అంతేందుకు ఆయన ఏదో మాట్లాడి, నేనే చెప్తున్నా, యోగి ఆదిత్యనాథ్ గారిని మేము ముఖ్యమంత్రిని చేసినాం, ఉమాభారతి గారిని కేంద్ర మంత్రిని చేసినాము. రాజకీయాలకు సంబంధం మీకు వినాల్సినంత ఓపిక ఉందా లేదా? చిరంజీవి స్వామి గారు రాజకీయంగా ప్రచారం చేస్తారు, పెడతారు. ఆయన మాట్లాడివ్వండి. రైట్, మీరు బీజేపీ చెప్పేసిండ్రు, ఇది నన్ను మాట్లాడిస్తేనేమో చర్చ అవుతుంది, నన్ను మాట్లాడకపోతే రచ్చ అవుతుంది. నేను అదే ముందు మీకు అంత ప్రేమ ఉంటే తెచ్చుకోండి, మీ టీఆర్ఎస్ లకు కలుపుకోండి. స్వామి ఆయన ఎవరో చిరంజీవి స్వామిని కాకపోతే ఇంకే స్వామిని తెచ్చుకోండి. మీరు ఆయన అన్నందుకు ఆయన చెప్పిండు. మీరు చెప్పండి, మీరు ఫాస్ట్ ఒక నిమిషం, మీరు ఫాస్ట్ కంప్లీట్. నేనేమంటున్నా అంటే, ఒకవేళ చిరంజీవి స్వామిని వాళ్ళు రాజకీయంగా తెచ్చుకుంటే మాకు అభ్యంతరం ఏం లేదు. మేము తెచ్చుకున్నాం, మేము ముఖ్యమంత్రిని చేసినాం, కేంద్ర మంత్రిని చేసినాం, మా దగ్గర పరిపూర్ణానంద స్వామి తెచ్చినాం, వాళ్ళు స్వామీజీలుగా మేమేం చివరికి అంత దింపి చిరంజీవి స్వామి రాజకీయాలకు లాగినట్టు వాళ్ళు చేస్తున్న దానికి చెప్తున్నాను. ఇదంతా వీళ్ళు దాన్ని పక్కదారి పట్టించి ఆ బీజేపీ దయ్యాలు వేదాలు వలించిందంటే మీరు అసలైనటువంటి ప్రేతాత్మలంతా మీ వైపు వీళ్ళు ఏదైనా సక్సెస్ అయ్యారు అనుకోండి, అది కేసీఆర్ క్రెడిట్. వీళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోండి, అపోజిషన్ పార్టీ మా మీద గగ్గోలు పెట్టిందనో, లేకపోతే అధికార యంత్రాంగం మాకు సహకరించలేదనో, లేకపోతే అధికార యంత్రాంగం యొక్క ఫెయిల్యూర్ అనో వీళ్ళు చెప్తారు. వీళ్ళు నిజంగా ఇప్పుడు గతంలో మనం చూసినాం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిన తర్వాత వీళ్ళ యొక్క మొత్తం మైండ్ సెట్ అంతా మారినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే ఒక రైతుకు నేరుగా అందుబాటులోకి వచ్చినటువంటి కేసీఆర్ అది ఎప్పుడు ఆఫ్టర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. అతను మాట్లాడినటువంటి మీ దగ్గర ఆడియో గిట్ట ఉంటే చూడండి, 10 సార్లు ఈ ఆయన యొక్క గొప్పదనాన్ని నువ్వు సోషల్ మీడియాలో మళ్ళీ ప్రచారం చేయి, మళ్ళీ ప్రచారం చేయి, మళ్ళీ ప్రచారం చేయండి. ఈ సబ్జెక్ట్ మీద ఏం చెప్తారు? ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నా, ఏమంటున్నారంటే చిన్నజీఎస్ మీరే స్పష్టంగా చెప్పారు, ఒక మాట చెప్పారు, చిన్నజీయ స్వామి చెప్పినట్టు ఎక్కడ ఆధారాలు లేవు, జస్ట్ వచ్చిన వార్త మాత్రం డిస్కస్ చేస్తామని చెప్పారు. వారు దాన్ని బీజేపీ పార్టీగా ఏం పార్టీ నాయకుడు మీరు? స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని దాన్ని కూడా మీరు జీతాలు పెంచడానికి ఆయన ఏం చెప్పిండంటే, పోలీసు వచ్చిన తర్వాత మాకు సీఎం గారు అపాయింట్మెంట్ దొరకట్లేదు కనుక చిన్నజీఆర్ స్వామిని కలిసి మా రెవెన్యూ శాఖను రద్దు చేయకుండా చూడమని చెప్పి మేము అడిగినాము. ఆయన మాకు అష్యూరెన్స్ ఇచ్చిండు, మీ శాఖ ఏం రద్దు కాదు అని చెప్పాడు అని చెప్పి ఆయన చెప్పిన మాట కారణంగా మనం ఈ డిస్కషన్ పెట్టినాం. ఆయన అష్యూరెన్స్ ఇచ్చిండా లేదా అనేది కూడా సబ్జెక్ట్ కాదండి, అది సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ ఇప్పుడు మనం నేను ఒక్కటే చెప్తున్నా సార్, ప్రభుత్వ పరంగా విఆర్ఓలకు రద్దు చేయడమో లేదా విలీనం చేయడమో కానీ వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలో ఎంప్లాయీస్కి అనుమతి లేకుండా ఎంప్లాయీస్తో విభేదించి శాఖలు పోయి వేరు తీసుకుపోయి పెట్టడం సాధ్యమవుతుందండి. పోనీ అలా వద్ద అద్భుతం తెలిపక ఏదో ఒక రోజు టక్కని తీసుకొచ్చి పెట్టేది కాదు కదా. దాంట్లో ఉన్నటువంటి వాటిని శాఖలు మార్చి అవినీతి రహిత పాలన చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి దాన్ని తప్పితే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. తెలంగాణ అధికారులకు ఎటువంటి అనుమానం లేకుండా కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పే ప్రయత్నం. ఒక చిన్న విషయం, ఇప్పుడు మీకు మేము చెప్పినటువంటిది మీకు అర్థమైందో లేదో కానీ స్వామీజీని రెవెన్యూ ఉద్యోగులు కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో టీఆర్ఎస్ యొక్క వాదన మీకు అర్థమైందా? మాకు అర్థం కాలేదు, మీకు అర్థమైందా? మీకు అర్థమైతే ఓకే, రైట్, ఓకే, రైట్. అది ఏది ఏమైనా మొత్తంగా
చిన్నజీఆర్ స్వామిని కలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అధికారులు ఎవరు స్పందించట్లేదు అని ఉద్యోగులంతా కూడా మొరపెట్టుకునే దుస్థితి ఎందుకు వచ్చింది అన్న విషయంలో మాత్రం కొంత అధికార పక్షం మరింత స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరొక కీలకమైన అంశం కనబడుతుంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చివరి నిమిషంలో లక్షల ఓట్లు పెరిగిన పరిస్థితి ఇవాళ కనబడుతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చివరి గంటలో లక్షల మంది ఓట్లు ఎట్లా వేస్తారు అన్నది ఒక సమస్య. చివరిలో పడ్డ ఓట్లు దాదాపు 15 లక్షల ఓట్లు పడ్డాయి. అందులో నిజామాబాద్లోనే 2 లక్షల ఓట్లు ఏ రకంగా నమోదయ్యాయి అన్నది ఈరోజు చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఫిర్యాదులు వెళ్ళిన పరిస్థితి, దాని మీద డిస్కషన్